మళ్ళీ ఒకసారి జమ్మూకు వెళదాం. ప్రస్తుతం కాల్పుల మోత ఆగిన తర్వాత, కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత కాస్త పరిస్థితి ప్రశాంతంగా కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత స్కూల్స్ తెరుచుకోవడంతో పిల్లలు స్కూల్స్ కి వెళుతున్నారు. వ్యాపారస్తులు కూడా తమ తమ వ్యాపారాలు చేసుకోవటం మొదలు పెడుతున్నారు. అక్కడ ప్రజలు ఏమంటున్నారు, ఇప్పుడిప్పుడే వ్యాపారాలు అన్ని కూడా మొదలవుతున్నాయి, షాప్స్ రీఓపెన్ అవుతున్నాయి. వ్యాపారస్తులు ఏమంటున్నారో వివరించడానికి మా అసోసియేట్ ఎడిటర్ హసీనా సిద్ధంగా ఉన్నారు. హసీనా, ఓవర్ టు యు. జమ్మూ కాశ్మీర్లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అన్ని చోట్ల గత 48 గంటలు చూసుకుంటే ఎలాంటి ఫైరింగ్ కానీ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. జమ్మూ కాశ్మీర్ బార్డర్ చుట్టూ మనం చూసుకుంటే అటు ఉరి అయినా, సాంబా సెక్టర్, లేకపోతే రాజోలి ఏరియా అయినా, పూంచ్ అయినా ఇక్కడంతా కూడా పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. బార్డర్ ఏరియా ప్రజలు మెల్లమెల్లగా ఇప్పుడు తిరిగి తమ తమ ఇళ్ళకి చేరుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే మరోవైపు స్కూల్స్ కూడా ఓపెన్ అవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పిల్లలంతా కూడా స్కూల్స్కి కూడా వెళ్తున్నారు. ఇటు శ్రీనగర్లో కూడా ఆల్రెడీ స్కూల్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యాయి. అలాగే జమ్మూలో కూడా స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. అయితే విమాన సర్వీసులు మనం చూసుకుంటే ఇంకా శ్రీనగర్ కానీ జమ్మూ కానీ ఎయిర్పోర్ట్స్ ఇంకా ప్రారంభం కాలేదు. అటు రాజస్థాన్, పంజాబ్లో ప్రారంభమైనప్పటికీ ఇటు జమ్మూ కాశ్మీర్ విమానాశ్రయాలు ఇంకా ప్రారంభం కాలేదు. రేపటి నుంచి ఏమైనా తిరిగి విమాన సర్వీసులు అనేవి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే లేదు. కానీ ఇండిగో లాంటి ఎయిర్ లైన్స్ కొన్ని క్యాన్సిల్ చేసుకున్నాయి ఫ్లైట్స్ని. ఇప్పుడే కొంచెం పరిస్థితులు మంచిగా అయిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు స్టార్ట్ చేస్తారేమో చూడాలి. అయితే ప్రజెంట్ అయితే పరిస్థితి మాత్రం శాంతియుతంగా ఉంది. ప్రజెంట్ నేను లాల్ చౌక్ ఏరియాలో ఉన్నాను. ఇక్కడంతా కూడా మనం చూసుకుంటే శ్రీనగర్ లాల్ చౌక్ అంటే ఒకప్పుడు ఇక్కడ చాలా పెద్ద పెద్ద సంఘటనలు జరిగిన దృశ్యాలు, ఎన్కౌంటర్స్ కానివ్వండి, రాళ్ల దాడులు కానివ్వండి, చాలా పెద్ద పెద్ద సంఘటనలు జరిగిన దృశ్యాలు మనం ఇంతకు ముందు చూసాము. సో ఇదంతా ప్రశాంతంగా ఉంది. ఎక్కడికక్కడ దళాలు కూడా పహారా కాస్తూనే ఉన్నాయి. ఎక్కడ కూడా వాళ్ళు అలర్ట్గానే ఉన్నారు. పరిస్థితి మళ్ళీ సీజ్ ఫైర్ కొనసాగుతుంది కదా అని లైట్ తీసుకోకుండా పూర్తి స్థాయిలో అంతా కూడా వాళ్ళు అలర్ట్గానే ఉన్నారు. పిల్లలు కూడా అందరూ కూడా చాలా రోజుల తర్వాత స్కూల్స్ స్టార్ట్ అయితే అందరూ కూడా హ్యాపీగా స్కూల్స్ కూడా వెళ్తున్నారు. ఇది బార్డర్ ఏరియాలో ఉన్న సిచ్యువేషన్. కెమెరా పర్సన్ రమేష్తో హసీనా, TV9 లాల్ చౌక్ నుంచి.